హలో వ్యూవర్స్, వారికోసిల్ సిరీస్లో సెకండ్ వీడియో ఇది. చాలా కామన్గా అడిగే క్వశ్చన్, డాక్టర్ గారు నాకు వారికోసిల్ ఎందుకు వచ్చింది అంటే, వారికోసిల్ అనేది జన్యుపరంగా అంటే కొంతమందిలో దానికి ఆన్సర్ లేదు, ఎందుకు వచ్చింది అనే దానికి ఎవరు చెప్పలేరు. కొంతమందికి ఇది జన్యుపరంగా వస్తుంది, అంటే వాళ్ళ ఫ్యామిలీలో దీనికి సంబంధించిన జీన్స్ ఉండడం వల్ల మనకు వారికోసిల్ వస్తుంది. సో వారికోసిల్ అనేది కొంతమందికి కాళ్ళల్లో వెరికోస్ వీన్స్ అంటే కాళ్ళల్లో నరాల వాపు ఉంటుంది, దాన్ని మనం వారికోస్ వీన్స్ అంటాం. సో ఆ వారికోస్ వీన్స్ వారికోసిల్కి సంబంధించిన జీన్స్ రెండు సేమ్. సో కొంతమంది పేరెంట్స్కి కాళ్ళల్లో వారికోస్ వీన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి టెస్టిస్లోనే ఉండాలని లేదు, వాళ్ళకి కూడా వారికోసిల్ అంటే టెస్టిస్లో వస్తే వారికోసిల్ అంటాము, కాళ్ళల్లో వస్తే వారికోస్ వీన్స్ అంటాం. సో ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, చాలామంది డాక్టర్ గారు నాకు మా పేరెంట్స్కి పిల్లలు పుట్టడంలో ప్రాబ్లం లేదు, మా తాతయ్యకి చాలామంది పిల్లలు ఉన్నారు, నాకే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే, ఇప్పుడు వాళ్ళ ఓల్డ్ జనరేషన్లో ఏంటంటే 18-20 ఇయర్స్కే పెళ్ళి అయిపోయేది, 25 ఇయర్స్కి అంతా 2-3 పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టకపోయినా కూడా వాళ్ళు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఏంటంటే యావరేజ్ మ్యారేజ్ ఏజ్ ఫర్ మేల్స్ ఈజ్ అరౌండ్ 27 to 30 ఇయర్స్. అంటే పెళ్ళి చేసుకునేసరికి 27-30 ఇయర్స్ వచ్చేస్తుంది. వారికోసిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకు దాని గురించి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. సో ఇప్పుడు వారికోసిల్ అనేది మనకి ఖచ్చితంగా ఈ ఏజ్లో వస్తుందని మనకు తెలియదు. కొంతమందికి 20 ఇయర్స్కే స్టార్ట్ అవుతుంది, కొంతమందికి 25 ఇయర్స్ కావచ్చు, కొంతమందికి 30 ఇయర్స్కి స్టార్ట్ అవ్వచ్చు. బట్ జనరల్గా 40 తర్వాత వారికోసిల్ అనేది స్టార్ట్ అయ్యేదేదో ముందే స్టార్ట్ అవుతుంది. సో ఈ వారికోసిల్ అనేది రీజన్స్ అనేది మనం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి జీన్ అంటే ఈ తల్లి నుంచి వచ్చిందా తండ్రి నుంచి వచ్చిందా అనేది మనం చెప్పలేం, కానీ మొత్తానికి దీనికి ప్రైమరీ కాజెస్ జీన్ రిలేటెడ్. కానీ వారికోసిల్ అనేది ఇప్పుడు ఆల్రెడీ గ్రేడ్ 1 ఉందనుకుందామండి. గ్రేడ్ 1 ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ లేదా స్పోర్ట్స్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కానీ టైట్ అండర్వేర్ వేసుకోకుండా వాటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ వారికోసిల్ గ్రేడింగ్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3 కానీ మారే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప ఓన్లీ ఈ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి మాత్రమే అంటే అండర్వేర్ వేసుకోకుండా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి మాత్రమే వారికోసిల్ వస్తుందనే తప్పు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇది గ్రేడ్ పెరుగుతుంది. అందుకనే వారికోసిల్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఏం చెప్తామంటే, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు టైట్ అండర్వేర్ వేసుకొని వారికోసిల్ చేయాలని అని చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనము ఈ వారికోసిల్ అంటే పిక్చర్స్లో ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అనేది నేను బోర్డు మీద డయాగ్రామ్స్ గీసి చూపిస్తాను. కీప్ వాచింగ్. బై వ్యూవర్స్.